దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరి లెంట్ కాల ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మరి సంవత్సరము మన ధ్యానాలను కొనసాగించడానికి ప్రభువు సహాయము చేశారు. మరి గడచిన ధ్యానాలలో ప్రాముఖ్యంగా మరి మొన్న ధ్యానములో పండబెట్టబడిన బండను మనం ధ్యానం చేశాం. అలాగే నిన్నటి దినాన్న నిలవబెట్టబడిన బండను ధ్యానం చేశాం. మరి దానికి కొనసాగింపుగా నేటి ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనము. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి, ఆ రీతిగా మరి ఈ వచనాన్ని గడిచిన ధ్యానములో కూడా మనం చూసాం. మరి ఇక్కడ చూడగలిగితే స్తంభముగా మారిన బండ. ప్రార్థనతో మరి ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మరి గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు ప్రభా. ఈ లెంట్ కాల ధ్యానాల్లో మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రాజా, ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారిలో మీ ఆత్మ కార్యాలను జరిగించండి. అల్పుణ్ణి ప్రభా, నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనంలో మనం చదవగలిగితే, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి, స్తంభముగా మారిన బండ. మరి ఈ వచనంలో యాకోబు ఉదయం లేచి తన తలగడగా పెట్టుకున్న ఆ రాయి ద్వారా తాను పాపము నుండి శాపము నుంచి విమోచింపబడిన దానికి గుర్తుగా దానిని జ్ఞాపకార్థ స్తంభముగా నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్తంభానికి కట్టి కొట్టబడిన బండ ఇప్పుడు అత్యద్భుతమైన స్తంభముగా మారింది. అదే యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ శ్రమలను మనకు చూపిస్తూ ఉంది. యాకోబు నిలిపిన ఈ జ్ఞాపకార్థ స్తంభమైన క్రీస్తును గూర్చి కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, నిలువబెట్టబడిన రాయి మరి ఇప్పుడు స్తంభముగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా నూనెతో ఒక స్తంభము అభిషేకించబడింది. ఎందుకు అంటే దానికి కారణము యాకోబు జీవితములో జరగబోచున్న సత్యమును ఆ స్తంభము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఈ స్తంభము సత్యమునకు గుర్తుగా ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్లే మరి సత్య ప్రకారము ఆయన పునరుద్ధానుడయ్యాడు. అందును బట్టి క్రీస్తు అను ఈ స్తంభము సత్యమునకు ఆధారమైనది. కాబట్టి ఈ నిలువబెట్టబడిన రాయి స్తంభముగా మారింది. మరి ఈ స్తంభము సత్యమునకు ఆధారమైంది. స్తంభము ఆధారముగా ఉండేది. సహజంగా మనం చూడగలిగితే ఏ కట్టడానికైనా ఆధారము స్తంభమే. సత్యమునకు ఆధారము సంఘము అనే స్తంభము. మరి వచనంలో మరి చూడగలిగితే మరి తెలుగు తర్జుమాలో స్తంభము అనే మాట ఉంది, కానీ
ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం పిల్లర్ అనే మాట మనకి కనబడుతూ ఉంటుంది. ప్రాముఖ్యంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలపోస్తలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, ఆ సంఘము సత్యమునకు ఆధారము. ఇంగ్లీష్లో మనం చూడగలిగితే, ద చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్, ద పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ది ట్రూత్. ఆధారము అనే మాటకు మరి ఇంగ్లీష్లో పిల్లర్ అనే మాట అక్కడ మనకు కనబడుతూ ఉంటే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు సంఘముగా మారారు. జీవము గల దేవుని సంఘము సత్యానికి స్తంభముగా ఉంది. సంఘము సత్యానికి స్తంభమని చెప్తున్న పౌలపోస్తలుడు ఇక్కడ ఏ స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడటం లేదు, కానీ మరి ఇక్కడ పౌలు భక్తుని ఉద్దేశములో సంఘము అంటే బండ అయిన యేసుక్రీస్తు ప్రభువు వారే. బండ అనగా క్రీస్తు శరీరము, అంటే దేవుని ఆలయం. దానికి క్రీస్తే శిరస్సు, క్రీస్తే పునాది, క్రీస్తే మూలరాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును అన్నిటికీ శిరస్సుగా సంఘానికి దేవాది దేవుడు అనుగ్రహించాడు. ఈ సంఘము ఆయన శరీరం. సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన యొక్క సంపూర్ణత సంఘాన్ని మరి ఆ రీతిగా నిలవబెట్టింది. సత్యమునకు స్తంభముగా సంఘము మారిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలు మనం చూడగలిగితే, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. గమనించండి. అంటే ఆయన శరీరము సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన యొక్క సంపూర్ణత, అదే ఈ సంఘము. సంఘము అనబడిన క్రీస్తు యొక్క శరీరం. ఆయనే సంఘానికి శిరస్సు, ఆయనే సంఘానికి పునాది, ఆయనే సంఘానికి మూలరాయి. ఆ రీతిగా మనం చూడగలిగితే నిలువబెట్టబడిన స్తంభమే సంఘానికి మూలరాయిగా ఉంది. ఇల్లు కట్టేవారు మూలరాయిని ముందుగా చెప్తారు. ఇది ఆ కట్టడం అంతటికి కూడా చాలా ప్రాముఖ్యమైన రాయి. అది ఏ మాత్రము వంకర లేకుండా అన్ని రీతులుగా ఖచ్చితమైన కొలతలు కలిగి ఉండాలి. అందును బట్టి మూలరాయి నుంచే కట్టబడే గోడలు నిటారుగా చక్కగా ఉండగలవు. ఈ విధంగా మూలరాయి ద్వారా కట్టడం అంతటికి స్థిరత్వము, సౌందర్యము వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఖచ్చితమైన వారు గనుక, ఆయన యందు ఏ పాపము లేదు గనుక, ఆయన సంపూర్ణమైన వాడు గనుక, యేసుక్రీస్తు ప్రభువు వారే సంఘానికి ముఖ్యమైన మూలరాయి. ఈ మూలరాయిని ఆధారం చేసుకొని అపోస్తలులు, ప్రవక్తలు వారు వేసిన పునాది మీద మనందరము సంఘముగా కట్టబడుతూ ఉన్నాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, గమనించండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమయుండుటకు కట్టబడుచున్నారు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారే సంఘానికి ముఖ్యమైన మూలరాయి. ఆ మూలరాయిని ఆధారం చేసుకుని ఆది అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనందరము కూడా సంఘముగా కట్టబడి ఉన్నాం. కాబట్టి ప్రతి కట్టడము కూడా మూలరాయి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారిలో చక్కగా అమర్చబడి ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మూలరాయిలో అమర్చబడి ఉన్నాము కనుకనే
ఎవరు కూడా కోల్చలేని విధంగా దేవుని సంఘము ఉన్నది. అందుకే ఆ నిలువబెట్టబడిన రాయి ఎవరు కూడా కోల్చలేని స్తంభముగా మారింది. ఈనాడు క్రైస్తవ సంఘాన్ని కూల్చివేయాలని దుష్టశక్తులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని కూల్చుటకు మరి ఎవరి తరం కూడా కావటం లేదు. కారణం, ఈ స్తంభము దేవుని జ్ఞానము మీద ఆధారపడి ఉన్నది. ఈ స్తంభము దేవుని యొక్క మరి సంఘము. ఈ సంఘము మరి దేవుని మీద ఆధారపడి ఆయనే మూలరాయిగా, ఆయనే శిరస్సుగా, ఆయనే పునాదిగా ఉన్నారు కనుక సంఘము ఈ రీతిగా కదల్చబడటం లేదు. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే, ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ సంఘాన్ని దేవుడు ఆ రీతిగా కట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. గమనించండి, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిపూర్ణ స్తంభముగా ఉండి కొత్త నిబంధన అనే సంఘాన్ని ఆయన దేవాలయముగా ఏర్పాటు చేశారు. దీన్ని కోల్చటం ఎవరి వల్ల కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు బండగా అనగా స్తంభము, ఆయన స్తంభముగా ఉన్న స్తంభము మీద కట్టబడిన సంఘము ఎదుట పాతాళ ద్వారాలు ఏవి కూడా నిలవబడలేవు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బండ మీద సంఘము కట్టబడినప్పుడు, క్రీస్తు అనే పునాది మీద సంఘము కట్టబడినప్పుడు ఎవరు కూడా ఆ సంఘాన్ని కదిలించలేరు. ఏ పాతాళలోక శక్తులు కూడా సంఘాన్ని ఏమీ చేయలేవు. దయ్యపు శక్తులు, దుష్ట శక్తులు, ముఖ్యంగా మరణ శక్తిని కలిగిన సాతాను, వాడు చేసిన తంత్రాలన్నీ, అలాగే సాతాను అనుచరులు క్రీస్తుతో ఆయన సంఘముతో జరిగిస్తున్న యుద్ధములో జయించలేరు. కారణం, క్రీస్తు అనబడిన అభిషేకించబడిన స్తంభము చాలా దృఢమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మనం చూడగలిగితే అనేక సందర్భాలలో మరి క్రైస్తవ్యానికి కలుగుతున్న, ముఖ్యంగా క్రైస్తవ సంఘానికి ఎదురవుతున్న ఆటంకాలను బట్టి మరి విశ్వాసులు భయం పడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆ పునాది చాలా దృఢమైనది. క్రీస్తు అనే స్తంభము మీదే సంఘము కట్టబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్తంభము ఇశ్రాయేలీలతో మాట్లాడిన స్తంభము. ఆనాడు ప్రభువు మేఘస్తంభములో నుండి దైవజనులతోనూ ఇశ్రాయేలీలతోనూ మాట్లాడినట్టు ఈనాడు కూడా మార్పు లేకుండా స్తంభముగా స్థిరంగా ఉన్న ప్రభువు అనేకులతో తన సువార్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 99వ కీర్తన 7వ చరణంలో రాయబడిన మాట ఏంటంటే, మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. ఆ రీతిగా మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మాట్లాడిన స్తంభముగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన తీర్పు తీర్చు అగ్ని స్తంభం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. ప్రభువు యొక్క పాదాలు కొలిమిలో కాలుతున్న కంచులాగా, మండుతున్న స్తంభాల మాదిరిగా ఉండి మరి దేవుని ఎరుగని వారికి భయంకరమైన తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నాయి. క్రీస్తు విరోధిని తొక్కి తుత్తునీయులుగా చేయటానికే ఈ తీర్పు తీర్చే అగ్నిస్తంభముగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆయన సాతానుని అతని అనుచరులందరినీ కూడా, సంఘాన్ని హింసలు పాలు చేస్తున్న వారందరినీ కూడా ఆ తీర్పు తీర్చే అగ్ని స్తంభముగా ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆయన తుత్తునీలుగా చేస్తారు. అదే తీర్పు దేవుని ఎరుగని వారికి కూడా సంభవింపబోతా ఉంది. చూడగలిగితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. గమనించండి, తీర్పు తీర్చే అగ్నిస్తంభముగా యేసుక్రీస్తు ప్రభువారు మరలా మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. జనులను కొట్టడానికి ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారిగా ఉండి దేవుని తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తొట్టిని ఆయన త్రొక్కబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ స్తంభము అగ్నిలో ఉండి మేఘములో ఉండి ఏ రీతిగా అయితే మాట్లాడిందో, అగ్నిలో ఉండి విరోధులను, ముఖ్యంగా క్రీస్తు విరోధులను, సంఘ విరోధులను తీర్పు తీర్చటానికి ఆ స్తంభముగా ఆయన సిద్ధముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మేఘము ద్వారా మాట్లాడిన ఆ స్తంభము, తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్న స్తంభము, మరి జయించే స్తంభముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించగలిగితే యేసుక్రీస్తు జయించిన స్తంభముగా ఉన్నాడు. ఆయనను బట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా జయించే వారముగా ఉన్నాం. జయించే వానిని దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తానని దేవుడు మనకు అమూల్యమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అటువంటి వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే మరి దేవుడు ఇప్పుడు నిర్మిస్తూ ఉన్న ఆధ్యాత్మిక సార్వత్రిక క్రైస్తవ సంఘములో ప్రతి విశ్వాసి కూడా, ముఖ్యంగా నిజ విశ్వాసి, ఒక స్తంభముగా ఉన్నట్లు మనం గ్రహించాలి. అందుకే పౌలపోస్తలుడు అంటున్నాడు, మనము దేవుని ఇంటివారమని, మనమే దేవుని ఆలయమని పౌలపోస్తలుడు చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూడగలిగితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. గమనించండి, ఆ రీతిగా దేవుడు తనతో పాలిభాగస్తులుగా ప్రతి విశ్వాసిని కూడా చేశారు. అటువంటి విశ్వాసులు, నిజమైన విశ్వాసులు సంఘానికి స్తంభముగా ఉన్నట్లు మనం గ్రహించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జయించువారు సంఘములో ఒక స్తంభముగా ఉండటం, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారిలో మనకున్న స్థిరమైన మరి స్థానాన్ని చూపెడుతూ ఉంది. ఈ రీతిగా స్తంభముగా ఉండటం అనేది ప్రభువులో మనము నిత్యమైన స్తంభముగా ఉన్నామని చూపెడుతూ ఉంది. నిత్యమైన స్థానాన్ని మనం కలిగి ఉన్నాం, చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని మనం కలిగి ఉన్నాం. అందుకే యాకోబు ద్వారా స్తంభముగా మార్చబడిన క్రీస్తును పోలి కదల్చబడని స్థిరమైన బలమైన స్తంభాలుగా మారి ప్రతి ఒక్కరము కూడా సంఘములో నిజమైన విశ్వాసులుగా కొనసాగుతూ ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభువారు మనకు ఏర్పాటు చేసిన జీతాన్ని ఖచ్చితంగా మనకు ఇస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా ఆ నిలువబెట్టబడిన బండ
మరి స్తంభముగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. స్తంభముగా మారి ఆ స్తంభము మరి సంఘానికి, సత్యానికి స్తంభముగా మారింది. ఆ రీతిగా మరి సంఘానికి మరి స్థిరమైన పునాదిగా మారింది. ఆ స్తంభమే నిత్యమైన పునాదిగా మారింది. ఆ స్తంభమే మరి మేఘ స్తంభములో నుండి ఇశ్రాయేలులతో మాట్లాడింది, తన ప్రవక్తలతో మాట్లాడింది. ఆ స్తంభమే తీర్పు తీర్చడానికి రాబోతున్న అగ్ని స్తంభముగా మారింది, మండుచున్న అగ్ని స్తంభముగా మారింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాలను ధ్యానం చేస్తూ ఉండగా మనము కూడా స్థిరులుగా కదలని వారిగా సంఘములో ఉంటూ సంఘ అభివృద్ధికి, దేవుని రాజ్య విస్తరణకు పాటుపడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం గమనించగలిగితే అనేక సందర్భాలలో యాకోబు యొక్క బలహీనతలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ యాకోబులో వచ్చిన పశ్చాత్తాపము, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు అతన్ని ఆదరించిన విధానము, దేవుడు అతన్ని ఆదరించి ఒక స్థిరమైన విశ్వాసిగా, స్థిరమైన ఆధ్యాత్మిక నాయకుడిగా యాకోబును ఎంచుకున్న విధానం కానీ మనం గ్రహించలేకపోతూ ఉంటాం. కానీ చూడగలిగితే యాకోబు ఆ మరణ భయములో కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు. అంటే దేవుని పట్ల అపారమైన విశ్వాసం ఆశ్రయించి ఆ బండైన క్రీస్తునే తలగడగా చేసుకున్నాడు. తనను ఆదరించిన బండనే నిలువబెట్టాడు. ఈ పూటకి నా అవసరత తీరిపోయిందని వెళ్ళిపోలేదు. ఆ తలగడగా చేసుకున్న బండనే నిలువబెట్టాడు. ఆ బండనే స్తంభముగా మార్చి ఆ స్తంభము మీద మరి నూనెతో అభిషేకించి అక్కడ దేవుని మహిమపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబుకున్న అటువంటి దర్శనము, యాకోబుకున్న అటువంటి నిరీక్షణ మనము కూడా కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాం. యాకోబు ద్వారా స్తంభముగా మార్చబడిన యేసుక్రీస్తు ప్రభువు వారిని పోలి కదల్చబడని స్థిరమైన బలమైన స్తంభాలుగా మారి మరి ప్రభు సేవలో ముందుకు కొనసాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మరి యాకోబు నిలవబెట్టిన ఆ బండ మరి స్తంభముగా మార్చబడి మరి నూనెతో అభిషేకించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆ స్తంభమే సత్యానికి పునాది, ఆ స్తంభమే సంఘానికి పునాది. అనగా మీరే సత్యానికి పునాది, మీరే సంఘానికి శిరస్సు, మీరే సంఘానికి పునాది, మీరే సంఘానికి ముఖ్యమైన మూలరాయి. ఆ రీతిగా ప్రభువా, మీ యందు విశ్వాసముంచి మీకు ఇష్టలుగా నడుచుకుంటూ మిమ్మల్ని అనుసరిస్తూ మేము కూడా సార్వత్రిక క్రైస్తవ సంఘములో స్థిరమైన పునాదులుగా ఉండటానికి, మీ రాజ్య విస్తరణలో మేమందరము కూడా పాలు పంచుకొని నూతన ఆత్మలను సంపాదించటానికి కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి అవసరతను తీర్చండి. ఈ ఆన్లైన్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. పెనియేలు కుటుంబ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి ప్రయాస అంతటిలో తోడుగా ఉండండి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రీతిగా ప్రభు అనేకులకు మేలుకరంగా పెనియేలు సహవాసాన్ని ఉంచిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.